హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ గ్రీనరీ వీడియో అనమాట. ఇది వచ్చేసి యాక్చువల్లీ సంక్రాంతి రోజు మావయ్య గారు వాళ్ళ చాంబర్కి అయితే వెళ్ళాము. ఈ 2024లో వచ్చే ఫస్ట్ పండుగ పొంగల్. సో ఆ పొంగల్ రోజు అయితే నేను కంప్లీట్గా డే అంతా అని చెప్పలేను, కానీ ఒక హాఫ్ డే వరకు ఇలా గ్రీనరీ మొక్కల మధ్యలోనే స్పెండ్ చేశాను అనమాట. కొన్ని స్పెషల్ డేస్లో అయితే ఒక్కొక్కసారి డాన్స్ చేస్తూ చిల్ అవ్వడం చాలా బాగుంటుంది. అండ్ కొన్ని స్పెషల్ డేస్లో అయితే ఇలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది. బేసిక్గా నేనైతే కనుక ఏ డేని కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అని అయితే ముందే నేనైతే ఫిక్స్ కాను. ఫస్ట్లో అయితే అలాగే ఫిక్స్ అయ్యేదాన్ని, బట్ ఏంటంటే లాస్ట్కి అవి జరగకపోతే చాలా బాధ అనిపించేది. బట్ ఈసారి అయితే అనుకోకుండానే నేను చాలా మంచి క్వాలిటీ టైంని అయితే స్పెండ్ చేశాను. ఇది వచ్చేసి మావయ్య గారు వాళ్ళ చాంబర్ అనమాట. అండ్ ఇక్కడైతే మొక్కలు ఎలా తయారవుతాయి అనేది ప్రాసెస్ చెప్తాను. పెద్దగా నాకైతే ఐడియా లేదు. అండ్ ఈ చాంబర్కి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ చాంబర్ స్టార్ట్ చేసేటప్పుడు పిలిచారు, కానీ మాకు వెళ్ళడం అయితే అసలు కుదరలేదు. అండ్ ఇక్కడ చూపిస్తున్న బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి ఏంటంటే మొక్కల్ని అందులో పెడతారనమాట. ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా, ఆ పెద్ద చెట్లు వచ్చేసి జామాయిల చెట్లు అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వాటిని ఎలా తయారు చేస్తారు అనేది ప్రాసెస్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ మిడిల్లోకి ఇలా జస్ట్ ఇలా విరిచేయాలి. అండ్ సైడ్ ఉన్న లీవ్స్ కూడా చిన్నగా కట్ చేస్తారంట. ఈ ప్రాసెస్ ఎలా చేస్తారని కానీ, లేకపోతే చాంబర్స్ అంటే ఇలా ఉంటాయని కానీ నాకు ఎప్పుడు తెలియదు అనమాట. నా లైఫ్ టైంలో ఇదే ఫస్ట్ టైం ఇలా రావడం, అందుకే నాకు కొంచెం ఎక్సైటింగ్ కూడా అనిపించింది. అండ్ ఇక్కడ కింద వచ్చేసి ఉన్నదంతా కొబ్బరి ఉంటుంది కదా, సో ఆ కొబ్బరి అనమాట. నాకు ఎగ్జాక్ట్గా దీని పేరు అయితే తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కింద కమెంట్ చేయండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ప్లాంట్ లాగా ఉంది కదా, ఒక స్టెమ్ని, దీన్ని తీసుకొని ఎరువులో డిప్ చేసి ఇలా జస్ట్ ఈ హోల్లో పెడతారనమాట. నాకు ఎగ్జాక్ట్గా అయితే ఆ కెమికల్ నేమ్స్ కానీ అవేమీ తెలీదు, జస్ట్ నేను ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని మాత్రమే చెప్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి హౌసెస్ లాగా ఉన్నాయి కదా, సో ఈ హౌసెస్లోనే మనం ప్లాంట్స్ అనేది తయారు అవుతాయి అన్నమాట. అంటే లోపలంతా కూడా హీట్ ప్రొడ్యూస్ చేయడానికి ఇలా ఒక హౌస్ లాగా ప్రిపేర్ చేశారంట. ఈ ఏరియా వచ్చేసి భద్రాచలం దగ్గర అల్లెగూడెం అనమాట. మీలో ఎవరైనా భద్రాచలం దగ్గర నుంచి కానీ అల్లెగూడెం నుంచి కానీ చూస్తూ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఇలా ఉంది కదా, ఇదంతా కూడా ఏంటంటే మనకి మొక్క అంతా తయారయ్యే వరకు ఇది ఇక్కడే ఉంటుంది అనమాట. ఇలా లోపలే పెట్టేస్తారు. ఆల్రెడీ ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి, బట్ అవి అయితే తయారు కాలేదు, నార్మల్గా డ్రై అయిపోయినవే లోపల ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా జస్ట్ మనకి కింద వేర్లు అవన్నీ కూడా తయారవుతాయి. ప్రజెంట్ అయితే కనుక ఇక్కడ ఏమీ లోపల మొక్కలు అయితే తయారు చేయడానికి అయితే పెట్టలేదు. ప్రజెంట్ మొత్తం ఖాళీగా ఉంది. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, జస్ట్ వైర్స్ లాగా ఉండి కింద ఒక వైట్ పైప్ లాగా కనిపిస్తుంది కదా, ఇవి వచ్చేసి వాటర్ అనమాట. అంటే మనకి లోపల ప్లాంట్స్ అంతా పెట్టిన తర్వాత ఎవ్రీ డేకో లేకపోతే ఎవ్రీ అవర్కో మొత్తం అంతా వాటర్ని ఇట్లా చిమ్ముతూ ఉంటారనమాట మొక్కల మీద, సో అవి పెరగడానికి. ఈ మొక్కలు వచ్చేసి ఏంటంటే జామాయిల మొక్కలు అనేవి ఇంత ఎలా తయారవుతాయని, ఇంత ప్రాసెస్ ఉంటుందని నాకైతే తెలియదు అనమాట. బట్ ఈ మొక్కల్ని తయారు చేయడానికి అయితే చాలా అంటే చాలా కష్టపడాలి. ఈ చెట్లు వచ్చేసి కింద పార్ట్ వచ్చేసి మనకి బుక్స్లో యూజ్ చేస్తారంట. అండ్ పైన ఆకులు వచ్చేసి మనకి మెడిసిన్లో యూజ్ చేస్తారంట. నాకు నిజంగా తెలీదు ఈ మొక్కలు మెడిసిన్కి యూజ్ అవుతాయి అనేసి. ప్రజెంట్ అయితే కనుక లోపల తయారైన మొక్క అంతా కూడా తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టి తర్వాత డైలీ వాటర్ అనేది చిమ్ముతారనమాట పైప్స్తో. ఇవి కూడా ఏంటంటే ఒకేసారి ఒకే సైజులో పెరగవన్నీ కూడా, కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా అలా ఉంటాయి. ఇవన్నీ కూడా బయటకు వచ్చి మొత్తం వాటర్ వేసి, అంటే ఇంకా కొన్ని అమ్మడానికి రెడీగా ఉన్నాయి అనుకున్నవైతే తీసుకొని వాటర్ అంతా కూడా ఇలా మొత్తం పోస్తూ ఉంటారనమాట. పోసిన తర్వాత ఇవన్నీ కూడా పెరిగినాక ఇంకా రెడీ టు సేల్ అన్నప్పుడు మనకి అవన్నీ గ్రేడింగ్ చేస్తూ ఉంటారనమాట. నార్మల్గా అంటే సైజెస్ వారీగా గ్రేడ్ చేసుకొని తయారైనయా లేవా, సో అవన్నీ చూసుకుంటూ ఉంటారు. మా అత్తయ్య గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఇది ఎట్లా తయారవుతుంది ఏంటి అనేది. బిఫోర్ కోవిడ్ వరకు కూడా అత్తయ్య వాళ్ళకైతే కనుక చాంబర్స్ ఉండేవన్నమాట, మా హస్బెండ్ వాళ్ళకి. అండ్ ఆఫ్టర్ కోవిడ్ ఏమైందంటే కొంచెం లాసెస్ వచ్చి అవన్నీ తీసేశారు. తర్వాత మళ్ళీ రీసెంట్గా ఒక 1.5 year అవుతుందన్నమాట స్టార్ట్ చేసి.
అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, మనకి లోపలవన్నీ తీసుకొచ్చేసి ఇలా బయట పెట్టేసిన తర్వాత మనం వాటర్ అనేది పోస్తూ తడుపుతూ ఉండాలన్నమాట ఎవ్రీ అవర్కి కూడా. మీకు ఎవరికైనా కనుక ఈ మొక్కలు ఆర్డర్ చేసుకోవాలన్నా సరే నేను స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను, మీరైతే మావయ్య గారిని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మన ఛానల్ నేమ్ అయితే తెలియదు కానీ గౌతమి అని చెప్తే కనుక ఖచ్చితంగా మావయ్య గారు గుర్తుపడతారు. అలాగే మనకి కొంచెం తక్కువ కాస్ట్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తారు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.